సో మొత్తానికి ఎస్ఐపి కంటే కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే లాంగ్ రన్ లో ఒక 10-15 ఇయర్స్ కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ బట్ ఎస్ఐపి త్రూ వెళ్తే పెద్దగా చూసే అద్భుతాలు అయితే ఉండవు అంటారు. ఇప్పటివరకు చాలా మంది ఎస్ఐపీలు చేశారు కదా, మరి వాళ్ళంతా ఏంది ఆపేయాలా లేకపోతే అలా ఉంచి పెట్టుకోవాలా? అదేనండి, ఎస్ఐపి చేయకపోతే ఆ డబ్బులు ఎక్కడో ఖర్చు అవుతుంది. అలా అందరూ ఐఫోన్ కొనేస్తారు, ఫర్నిచర్ కొనేస్తారు, ఇంట్లో పెద్ద 40 inches టీవీ కొనేస్తారు, దాన్ని ఏమీ కింద మారుస్తారు, అసలేం మిగలదు. సో అలా కాకుండా ఒకవేళ లంసమ్ అమౌంట్ అవైలబిలిటీ ఉంటే మాత్రం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదు నాకు శాలరీ ఉంది, సపోజ్ నాకు 15,000-20,000 జీతం ఉంది, అలా 2 నెలల దాచుకుంటాను వాళ్ళకి ఎస్ఐపి కరెక్ట్. అంతే. అసలు లేని దానికన్నా ఇది ఉత్తమం. అదే లంసమ్ ఉన్న అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఎస్ఐపి చేయకండి, లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. చాలా మంది చెప్పేది ఏంటంటే ఎస్ఐపి టాప్అప్ అంటారు, కాదు, లంసమ్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో టాప్అప్ చేయండి. మార్కెట్ పడింది ఒక 50,000 యాడ్ చేయండి, మార్కెట్ పడింది ఇంకో 1 lakh యాడ్ చేయండి, మార్కెట్ పడింది 10,000 యాడ్ చేయండి, చాలు. లంసమ్ ప్లస్ టాప్అప్ మిమ్మల్ని అద్భుతంగా కోటేశ్వరులు చేస్తుందండి, అందులో డౌటే లేదు. ఎస్ఐపి టాప్అప్ కాదు, లంసమ్ ప్లస్ టాప్అప్ చేయమని చెప్తాను. రైట్ సార్.